47 ఏళ్ల మంచు లక్ష్మి ఇప్పుడు పాపతో కలిసి ముంబైలో ఉంటుంది. మోహన్ బాబు గారి గారాల కూతురు లక్ష్మి కెరియర్ స్టార్టింగ్ లో యుఎస్ఏలో షోస్ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి వాళ్ళ నాన్న సహాయంతో టాక్ షోస్, మూవీస్ ప్రొడ్యూసర్ గా కూడా పనిచేశారు. అయితే ప్రెసెంట్ కూతురు ఎడ్యుకేషన్ కోసం అని ముంబైలో ఉంటుంది. ఇదలా ఉంటే లక్ష్మి మంచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన మెమరీస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు మంచు లక్ష్మి ఇన్స్టాలో బ్యాక్ టు బ్యాక్ స్టోరీస్ వచ్చాయి. అవి చూసిన ఫాలోవర్స్ ఏమైంది లక్ష్మి అక్కకి, అసలు ఏం జరుగుతోంది అని అంతా షాక్ అయ్యారు. ఆ స్టోరీలో నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేశాను, ఇదిగో ఇంత డబ్బు వచ్చింది, మీకు కూడా ఈజీగా డబ్బులు కావాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి అంటూ స్క్రీన్ షాట్స్ పెట్టింది. దాంతో ఏంటి తను కూడా ప్రమోట్ చేస్తుందా, ఇలాంటివి యూత్ ని పాడు చేస్తోంది చీ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంతలోనే ట్విట్టర్ లో అసలు కారణం చెప్తూ పోస్ట్ చేసింది. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది, ఆ స్టోరీస్ ని నమ్మకండి, అయినా నాకు డబ్బులు కావాలంటే డైరెక్ట్ గా అడుగుతాను కానీ ఇలా పోస్టులు పెట్టను, ఈ హ్యాకింగ్ భూతం నుండి బయటపడగానే నేను మళ్ళీ ట్వీట్ చేస్తాను అంటూ ఫాలోవర్స్ ని అలర్ట్ చేసింది. అలాగే ఇంకో ట్వీట్ లో ప్లీజ్ నా ఇన్స్టా అకౌంట్ ని చూడకండి ఎందుకంటే డబ్బులు అడుగుతున్నారంట అంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. దాంతో ఒక సెలబ్రిటీనే హ్యాకర్స్ బారిన పడ్డారు, కేర్ఫుల్ గా ఉండాలి అంటూ కమెంట్స్ పెడుతున్నారు.